అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా ముఖ్యమైన ఒక ఆరోగ్య సమస్య గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మధుమేహం. మనం మామూలు భాషలో షుగర్ వ్యాధి అని పిలుస్తాం కదా, దాని గురించే. తెలుసా, మన దేశంలో లక్షల మంది ఈ మధుమేహంతో బాధపడుతున్నారు. కాని ఇందులో ఆశ్చర్యపోయే విషయమేంటంటే చాలామందికి వాళ్లకు ఈ జబ్బు ఉందని కూడా తెలీదు. అవును, సరైన టైంలో దీన్ని గుర్తించకపోతే ఇది మన బాడీలోని ముఖ్యమైన అవయవాలను మెల్లమెల్లగా పాడుచేస్తుందన్నమాట. అయితే ఇక్కడొక గుడ్ న్యూస్ కూడా ఉంది. దీని గురించి మనం అస్సలు నిరాశపడక్కర్లేదు. ఎందుకంటే కరెక్ట్ జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఈ షుగర్ని మనం కంప్లీట్గా కంట్రోల్లో పెట్టొచ్చు. ఇంకా చెప్పాలంటే చాలా కేసుల్లో ఇది మనకు రాకుండానే ఆపుకోవచ్చు కూడా. సరే, ఈరోజు మనం ఈ మధుమేహం గురించి ఏం విషయాలు తెలుసుకోబోతున్నామో ఒకసారి చూసేద్దాం. ఫస్ట్, అసలు ఏంటి వ్యాధి? తర్వాత ఇందులో రకాలేంటి, ఎలాంటి రిస్కులుంటాయి, దీని లక్షణాలు కారణాలు ఏంటి, మరి దీన్ని రాకుండా ఎలా ఆపాలి, వచ్చాక ఎలా కంట్రోల్ చేయాలి, చివరిగా ఆరోగ్యమే మహాభాగ్యం అనే ఒక ముఖ్యమైన సందేశంతో ముగిద్దాం. ఓకే, ఇక మన మొదటి టాపిక్లోకి వచ్చేద్దాం. అసలు ఏంటి ఈ వ్యాధి అంటే మన శరీరం లోపల ఏం జరుగుతుందో ఇప్పుడు డీటెయిల్డ్గా చూద్దాం. మనం ఏ ఫుడ్ తిన్నా సరే అది మన బాడీలో గ్లూకోజ్ అనే ఒక రకమైన షుగర్గా మారుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ గ్లూకోజే మన శరీరానికి మెయిన్ ఎనర్జీ సోర్స్ అన్నమాట. మరి ఈ ఎనర్జీ మన కణాల్లోకి అంటే సెల్స్లోకి ఎలా వెళుతుంది? అక్కడే మన హీరో ఇన్సులిన్ ఎంట్రీ ఇస్తుంది. మన ప్యాంక్రియాస్లో తయారయ్యే ఈ హార్మోన్ ఒక కీ అంటే ఒక తాళం చెవిలా పనిచేస్తుంది. రక్తంలో ఉన్న షుగర్ని మన సెల్స్లోకి పంపడానికి డోరు ఓపెన్ చేస్తుంది. చూడండి, ఆరోగ్యంగా ఉన్నవాళ్ల బాడీలో ఈ ఇన్సులిన్ అనే కీ పర్ఫెక్ట్గా పనిచేస్తుంది. సో షుగర్ చక్కగా సెల్స్లోకి వెళ్ళిపోతుంది. కాని మధుమేహం ఉన్నవాళ్లలో ఈ కీ పాడైపోతుంది లేదా అసలుండదు. అప్పుడేమవుతుంది? షుగర్ సెల్స్లోకి వెళ్లలేక బ్లడ్లోనే ఉండిపోతుంది, పేరుకుపోతుంది. ఇదే అసలు సమస్య. మరి డాక్టర్లు ఎప్పుడూ ఒకరికి షుగర్ ఉంది అని కన్ఫర్మ్ చేస్తారు? సింపుల్, పొద్దున్నే ఏమీ తినకుండా ఖాళీ కడుపుతో బ్లడ్ టెస్ట్ చేసినప్పుడు షుగర్ లెవెల్ 126 మిల్లీగ్రామ్స్ పర్ డెసిలీటర్ లేదా అంతకన్నా ఎక్కువ ఉంటే దాన్ని డయాబెటీస్గా నిర్ధారిస్తారన్నమాట. సరే, ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం. ఇందులో మధుమేహంలో ఉన్న రకాలేంటి, ఇంకా దానివల్ల వచ్చే డేంజరస్ హెల్త్ రిస్క్స్ ఏంటో తెలుసుకుందాం. మధుమేహంలో మనకు ముఖ్యంగా 3 రకాలు కనిపిస్తాయి. ఒకటి టైప్ 1 డయాబెటిస్. ఇది ఎక్కువగా పిల్లల్లో వస్తుంది. వీళ్లకు ఖచ్చితంగా ఇన్సులిన్ అవసరం. 2 టైప్ 2. ఇదే మనలో చాలామందిలో చూసేది. ఇది పెద్దవాళ్లలో వస్తుంది, మన లైఫ్ స్టైల్కి సంబంధించింది. దీన్ని మనం